21 కూడా కాదు, 20 ఇవ్వనండి, ఖచ్చితంగా కలిసి వెళ్తారు. దీంట్లో అయితే నో డౌట్. దాంతోపాటు ఆ రెండు పార్టీలతో బీజేపీ వస్తా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులు కూడా కలుపుకొని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు కమ్యూనిస్టులు తెలుగుదేశం జనసేనతో కలిసి వెళ్ళడానికి వాళ్ళు ఊళ్ళో కొడుతున్నారు కాబట్టి. ఆ కూటమిలో కాంగ్రెస్ వస్తా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో 100% రేపు పొత్తుల్లోనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి వెళ్తారనేది వాస్తవం. రెండోది, ఇందాక మన వీరశేఖర్ గారు కాపులు మెజారిటీ దాదాపుగా 70-80% జనసేనతో ఉన్నారన్నారు. ఏ ఊర్లో ఉన్నారు? ఏ ఎన్నికల్లో ఉన్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నారా? 2019 వదిలేద్దాం, లేరు, క్లియర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా లేరు కదా. అదే గోదావరి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్లో, ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీలో 90% ఆఫ్ ద వైఎస్ఆర్సీపీ గెలిచింది. అక్కడ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళింది. బీజేపీ జనసేన కొన్ని చోట్ల కలిసి వెళ్తే తెలుగుదేశం జనసేన ఎక్కువ చోట్ల కలిసి వెళ్ళింది. మరి తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళిన దగ్గర కూడా మీరు అన్నట్టు కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు కదా. ఎందుకంటే భీమవరం జడ్పీటీసీలో, లేదంటే వీరవాసనపల్లి జడ్పీటీసీలో, భీమవరం నియోజకవర్గ జడ్పీటీసీలు, ఎంపీపీలో తీసుకున్నాం, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది? సో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ వైపు లేదు అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. అది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కాకపోతే ఏదో విధంగా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు ఇంకోటో చేసి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్. సో ఒకటి స్పష్టం సార్ సాయి గారు, తెలుగుదేశం పార్టీ అంతకంటే ఎక్కువ సీట్లు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వదు. ఒకవేళ బీజేపీ కూడా వాళ్ళకి వస్తే వాళ్ళకి ఒక 10 లోపు ఇస్తుందేమో. సో వాళ్ళకి క్లియర్ గానే ఉన్నారు. ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. కానీ వాళ్ళ అభిమానులకు అప్పుడే చెప్పకుండా కొంత డ్రాగ్ చేసి ఎన్నికలు వచ్చేసరికి ఇంకా తప్పదు, మనం కానీ ఇప్పుడు మళ్ళీ పొత్తు విడిపోతే మనం మైనస్ అవుతాము. సో ఆ ఉద్దేశంతో వాళ్ళని కన్విన్స్, అందుకని డ్రాగ్ చేయడానికి కారణం అదే సార్. ఇప్పుడు సీట్లు క్యాండిడేట్ల తర్వాత అనౌన్స్ చేయొచ్చు, కనీసం వాళ్ళు 10 భేటీలు అయ్యారు సార్. 10 భేటీల్లో ఒక్కొక్క భేటీలో ఒక సీట్, 2 సీట్లు ఫైనల్ చేసిన 10 భేటీలో 10x2, 10x3 ఏదో పొత్తులో డిసైడ్ అయిపోతాయి కదా. 175 సీట్లు ఎన్ని సీట్లు పొత్తులు ఇవ్వాలనేది రెండు రాజకీయ పార్టీలు 10 సిట్టింగ్లు వేస్తే కూడా తేలలేదంటే అది తేలక కాదు సార్. ఆల్రెడీ తెలుసు పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇస్తారనేది. చంద్రబాబు నాయుడు చెప్పిన స్టార్టింగ్ నుంచి వాళ్ళ క్లారిటీ ఉంది. కాకపోతే మన పిచ్చాలను చేయడానికి, జనసేనలను ఇంకా పిచ్చాలను చేయడానికి, ఎందుకంటే ఇప్పుడే అనౌన్స్ చేస్తే ఇప్పుడే గొడవలు స్టార్ట్ అవుతాయి ఇంకా ఎక్కువ అని చెప్పి. అదే ఎన్నికల టైం కనుకోండి పెద్దగా ఎవరు పట్టించుకోరు కదా, ఇంకా ఆ టైంలో ఎవరికి వాళ్ళు ప్రచారంలో ఉంటారు కదా, అందుకని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు. సో లేకపోతే 10 సిట్టింగుల్లో కూడా ఎన్ని సీట్లు నేను ఫైనల్ అవ్వదా సార్. సరే స్థానాలు ఫైనల్ కాకపోయినా 20-30 అనేది అయితే ఫైనల్ కదా. కనీసం ఏ జిల్లాలో ఎన్నైనా ఒక ప్రతిపాదన లిస్ట్ అయినా, ఇదిగో మేము లిస్ట్ పెట్టాం, దీనికి సంబంధించి వాళ్ళు ఓకే చేశారనేది ఎక్కడ ఎందుకు రావట్లేదంటే అది ఇప్పుడే చెప్పరు వాళ్ళు. సో వాళ్ళు డిసైడ్, పవన్ కళ్యాణ్కి తెలుసు అది 20-25 అనే ఫిగర్ పవన్ కళ్యాణ్కి తెలుసు. కానీ దాన్ని ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా వాళ్ళు రివీల్ చేయరు. సో ఎలక్షన్ దాకా ఇంకో ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకోండి, ఎలక్షన్ కోడ్ వచ్చినాక వాళ్ళు నామినేషన్లు స్టార్ట్ అయ్యే డేట్ కంటే ముందు కొంచెం రిలీజ్ చేస్తారు, ముందు ఒక లిస్టు. అంటే అప్పుడు కూడా ఎన్ని చెప్పకుండా మొదటి లిస్ట్ లో జనసేనకు ఒక 5 అసెంబ్లీయో 6 అసెంబ్లీయో అని చెప్పి క్యాండిడేట్లు అనౌన్స్ చేసేస్తారు. సో